హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జునోస్ వరల్డ్. ఈరోజు అయితే టమాటా ములక్కాయ చారు చేస్తున్నా. సూపర్ అవుతుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇలా నేనైతే ఫస్ట్ టైం ట్రై చేసిన, సూపర్ కుదిరింది. రసం అయితే సమ్మర్ స్పెషల్లోనైతే మంచిగా రసంతో ఒక ముద్ద తింటే హాయిగా తినేయచ్చు. ఇలానైతే ఆయిల్ వేసేసుకొని ప్యాన్లో పోపు దినుసులు, జీలకర్ర, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలి. వేయించిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు కూడా వేసుకోవాలి. వేసి బాగా కలుపుకోవాలి. ఫ్రై అయిపోయిన తర్వాత అయితే మంచిగా చూడండి, ఇట్లా కలర్ వచ్చే వరకు ఉంచాలి. కొంచెం అయితే పసుపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాతకైతే చూపిస్తున్న విధంగానైతే కడాయిలో కలుపుకోవాలి. కలిపిన తర్వాత ములక్కాయలను ఫ్రెష్గా తీసుకుని ఒక కప్పటి ములక్కాయలు అయితే తీసుకున్నాను. కడిగి వాటిపైన ఉన్న పీచు కూడా తీసేసుకోవాలి. పీల్స్ తీసుకొని బాగా కలుపుకొని కొంచెం బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ములక్కాయలతోటి చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. ములక్కాయ పచ్చడి కూడా చాలా బాగుంటుంది. కొంచెం సాల్ట్ వేసి తర్వాతకి టమాటా రసం అయితే వేసేసిన. టమాటాలలో కొంచెం చింతపండు కూడా వేసేసుకోండి. చూడండి, అవి ఉడికేలోపు నేనైతే టమాటా చారు అయితే సిద్ధం చేసిన. ఈ టమాటాలు, చింతపండు, కొంచెం సాల్ట్ వేసి బాగా ఆయిల్ వేయకుండానే ఉడకబెట్టుకొని వాటిని బాగా జ్యూస్ చేసుకొని ఒక కప్పు అయితే వాటర్ వేసుకున్న తర్వాతకి చల్లారబెట్టుకొని ఇలా జ్యూసీగా చేసి అందులోనైతే వేసేసుకోవాలి. ములక్కాయలలో కొంచెం కారం, సాల్ట్ మీకు తగినంత వేసుకోండి. సూపర్ ఉంటుంది. చూడండి, ములక్కాయలు అయితే బాగా ఉడికిపోయినాయి. ఉడికే వరకు మసాలా పెట్టుకోవాలి. ఇలా ఒక ముద్ద కలుపుకొని తింటే సూపర్ ఉంటుంది. ఒక్కొక్క మునగక్కలాగే ఉన్నాయి కదా, ములక్కాయలు కూడా సూపర్ ఉన్నాయి. చూడండి, బాగా ఉడికిపోయింది. ఇందులో అయితే నంచుకోవడానికి అయితే అప్పడాలు కూడా నేను సిద్ధం చేసుకుని, అప్పడాలు కూడా చాలా బాగున్నాయి. అప్పడాల వీడియో కూడా వస్తుంది. కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పడాలు ఇలా నంచుకొని తింటే అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. నాకు అది చాలా నచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. బాయ్, సబ్స్క్రైబ్.